పత్రికల్లో పౌలు గారు రాసిన పత్రికలు 13 పత్రికలు. ఈ 13లో 9 సంఘాలకు రాసిన పత్రికలు, 4 వ్యక్తిగతమైన పత్రికలు. 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలెమోన్ 4 వ్యక్తిగతమైన పత్రికలు, 9 సంఘాలకు రాసినటువంటి పత్రికలు. ఈ 9 సంఘాలకు రాసిన పత్రికల్లో మనం చూస్తే ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని పౌలు గారు ఎంచుకొని రాస్తూ ఉంటాడు. రోమా పత్రికలో దేవుని నీతిమంతులంగా తీర్చబట్టం అనేటువంటి అంశం, జస్టిఫికేషన్ బై ఫెయిత్, ఇది రోమా పత్రిక యొక్క ప్రాముఖ్యమైన అంశం. 1 కొరింథీలో దేవుని జ్ఞానము గురించి రాస్తాడు. 2 కొరింథీలో దేవుని ఆదరణను గురించి రాస్తాడు. గలతీ పత్రికలో దేవుడిచ్చిన స్వాతంత్ర్యము, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు నియమాల నుండి దేవుడిచ్చిన స్వాతంత్ర్యం, ద లిబర్టీ రాస్తాడు. ఎఫెసీలకు రాయబడిన పత్రికలో దేవుని ఐశ్వర్యం గురించి రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో దేవుని యందు సంతోషము, దేవుని అందలి సామర్థ్యం గురించి రాస్తున్నాడు. కొలస్సీ పత్రికలో దేవుని సంపూర్ణతను గురించి రాస్తూ వచ్చాడు. 1 తెస్సలోనికైలలో దేవుని వాగ్దానం గురించి రాసి, 2 తెస్సలోనికైలలో దేవుడిచ్చేటువంటి బహుమానం గురించి రాస్తున్నాడు. ఇలాగ పౌలు గారు రాసిన పత్రికలు దాదాపు 2000 సంవత్సరాల తర్వాత కూడా మన ఆత్మీయ జీవితాలకి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నాయి అనటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. కాబట్టి రోమా పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రోమా పత్రికలో 16 అధ్యాయాలు మనకు కనపడతాయి. ఈ 16 అధ్యాయాల్లో 11 అధ్యాయాలు దేవుడు ఏం చేశాడు అనేది చెప్పి 12 నుండి 15 వరకు ఏం చెప్పాడు అంటే మనం ఏం చేయాలో చెప్పాడు. మొదటి 11 అధ్యాయాలు దేవుడు ఏం చేశాడో చెప్పి, 12 నుండి 15 వరకు మనం ఏం చేయాలో చెప్పి, 16వ అధ్యాయంలో ఆ సంఘంలో ఉన్న వ్యక్తులకు శుభములు రాస్తూ వచ్చాడు. ఇది బ్రాడ్ అవుట్లైన్ ఆఫ్ ద ఎపిసోడ్. ఈ 11 అధ్యాయాల్లో కూడా మొదటి అధ్యాయం 17వ వచనం వరకు, మొదటి 17 వచనాలు తన సువార్త ప్రయాణము, తన జీవితము, సువార్త గురించి మాట్లాడిన తర్వాత, మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు అందరూ పాపులే, ఈ విషయాన్ని ఆయన చూపిస్తూ వచ్చాడు. యూదులైన, అన్యజనులైన, గ్రీసు దేశం వారైన అందరూ కూడా దేవుని దృష్టిలో పాపులే. యూదులేమి స్పెషల్ కాదు. అందుకోసం చెప్పాడు, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించువారు దేవుని దృష్టికి నీతిమంతులు. ఇది 3వ అధ్యాయం 20వ వచనం వరకు. ఎవ్వరు కూడా దేవుని దగ్గర నేను మంచోన్ని అని చెప్పటానికి ఎవ్వరికి కూడా లేదు. తర్వాత 3వ అధ్యాయం 21వ వచనం నుండి 4వ అధ్యాయం చివరి వరకు కూడా అలాగ అందరూ పాపులైనప్పుడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడినప్పుడు, మరి దేవుని దగ్గర నీతి ఎట్లొస్తుంది అంటే, విశ్వాసము వలన దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడుతున్నాం అనేటువంటి జస్టిఫికేషన్ బై ఫెయిత్, నాట్ బై వర్క్స్ అనేటువంటి గొప్ప దేవుని సిద్ధాంతమును లేదా దేవుని పద్ధతిని, సువార్తను 3వ అధ్యాయం 20వ వచనం నుండి 4వ అధ్యాయం చివరి వరకు చెప్పాడు. అక్కడే అబ్రహాము జీవితం గురించి కూడా మాట్లాడతాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అది ఎప్పుడు జరిగింది? సున్నతి పొందక ముందు జరిగింది. కాబట్టి క్రియల మూలమైన నీతి కాదు, కానీ విశ్వాస మూలమైన నీతి. ఇక 5, 6, 7, 8 అధ్యాయాలు శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. మన ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే మొదటి 3 అధ్యాయాలు కండెమ్నేషన్, మొదటి 3 అధ్యాయం అంటే 3వ అధ్యాయం చివరి వరకు, 3వ అధ్యాయం సగం నుండి 4వ అధ్యాయం వరకు జస్టిఫికేషన్, దేవుని దగ్గర నీతిమంతులముగా తీర్చబడుట.
ఇక 5, 6, 7, 8 అధ్యాయాలు శాంక్టిఫికేషన్. మనం రక్షణ పొందాం, దేవుడు మనల్ని వీళ్ళకి ఏ శిక్ష లేదు అని కొట్టేశాడు, తీర్పిచ్చాడు. అక్కడితో అయిపోలా, అక్కడ ఆరంభమైంది మన జీవితం. దేవుడు 100కి 100 మార్కులు ఇచ్చాడు, కానీ 100 మార్కులు మనం సంపాదించుకున్నాయి కాదు. కాబట్టి మన జీవితంలో దేవుడు పరిశుద్ధపరిచే ప్రక్రియ శాంక్టిఫికేషన్. జస్టిఫికేషన్ ఒక్కసారే జరిగిపోద్ది. దేవుడు యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపములను పరిహరించాడు ఒక్కసారే. కానీ శాంక్టిఫికేషన్ ఇది ఒక్కసారి జరిగేది కాదు. ఇది మనం బ్రతికున్నంత కాలం జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక్కసారి జరిగేది కాదు. ఆ పోరాటాన్ని 5, 6, 7, 8 అధ్యాయాల్లో వివరించాడు. అక్కడే 8వ అధ్యాయంకి వచ్చేసరికి మనం పోయిన వారంలో చూస్తూ వచ్చాం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం ద్వారా మనకెంత గొప్ప విజయం ఇస్తున్నాడో చెప్పాడు. కాబట్టి 8వ అధ్యాయం ఒక విజయ గీతం అని చెప్పుకోవచ్చు. దేంతో ఆరంభమవుతుంది? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేంతో ముగుస్తుంది? క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఏదియూ ఎడబాపనేరదు. దెర్ ఇస్ నో కండెమ్నేషన్, దట్ ఈస్ ద ఫస్ట్ వర్స్. దెర్ ఈస్ నో సెపరేషన్, దట్ ఈస్ ద లాస్ట్ వర్స్. ఆ గొప్ప విజయ గీతం మనం చూస్తూ వచ్చాం. దాంట్లోనే నిరీక్షణ గురించి మాట్లాడుకున్నాం. గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడనే విషయాన్ని చూసాం. దేవుని ప్రేమ నుండి కరువైన, హింసైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉన్నవైన, రాబోవునవైన, మరణమైన, జీవమైన, దేవదూతులైన, ప్రధానులైన, అధికారులైన, సృష్టించబడిన మరి ఏదైనాను దేవుని ప్రేమ నుండి మనల్ని, క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు అనేటువంటి గొప్ప విజయ కేకతోటి 8వ అధ్యాయం ముగుస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? 9వ అధ్యాయానికి వచ్చాం. కరెక్ట్గా 9వ అధ్యాయానికి వచ్చేసరికి మొత్తం అప్పటి వరకు ఒక ఫ్లోలో వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ అక్కడ ఒక బ్రేక్ అయిపోతుంది. సో ఈరోజు మనం, నా ఉద్దేశం అంటే వీటిని డీటెయిల్డ్గా వెళ్తే ఒక 6 నెలలు కూడా చెప్పుకునేటువంటి వర్తమానాలు అవి. కానీ మనం వాటిని అర్థం చేసుకోవటం, ఇంకా మనం ఆ స్థాయికి అందుకంటే నేను త్వరగా దాన్ని ముగించటానికి ప్రయత్నం చేస్తాను. ఎట్లా ఈరోజు మీరు భోజనం చేయరు కదా? చేస్తారా? ఆదివారం కూడా భోజనాలు చేస్తారా? సరే రండి, రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం. రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 9, 10, 11 అధ్యాయాలు ఇశ్రాయేలు గురించి రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాంటెక్స్ట్, సరే మనం వాక్యం చదివి ప్రార్థన చేసుకొని కాంటెక్స్ట్లోకి వెళ్దాం. రండి, 9వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనము మార్చి చదువుకుందాం. రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 6 వచనాలు. నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదనయు కలవు. నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చదవండి 6వ వచనం. ప్రేంగల్ తండ్రి, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడుతురండి. మానవులము, ఎంతో అల్పులము. మా గ్రాహ్యము, మా మైండ్ చాలా చిన్నది ప్రభువా. మా పరిమితమైనటువంటి మనస్సుతోటి, అనేకమైన లోటుపాట్లు కలిగిన హృదయముతోటి నీ అనంతమైన జ్ఞానము, నీ అనంతమైన ప్రణాళికలు అర్థం చేసుకోవటం సాధ్యం కాకపోయినప్పటికీ ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మాకు మిమ్మల్ని మీరు బయలుపరుచుకోవాలని ఆశిస్తున్నారు. కాబట్టి నీ దగ్గరకు వస్తుంటుండగా దేవా, మిమ్మల్ని మీరు మాకు కనపరుచుకోండి. నిన్ను చూడటానికి మీరు మాకు సహాయం చేయండి. నీ క్యారెక్టర్ ఏంటో గ్రహించటానికి, నీ సుగుణములు, నీ యాట్రిబ్యూట్స్
మా జీవితంలో నాటబట్టడానికి, అవే మాకు ఆధారముగా ఉండడానికి సహాయము చేయమని, కృప చూపించమని యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సో ఇప్పుడు 8వ అధ్యాయం ముగింపులో గొప్ప విజయ కేకతో ముగించాడు. సడన్గా 9వ అధ్యాయంకి వచ్చేసరికి నాకు మానని వేదన, బహు దుఃఖం అంటున్నాడు. ఏంటి పౌలు గారు ఇప్పుడే కదా, ఇప్పుడు కేకలేశారు, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుడికై సమస్తము సమకూడి జరుగుతున్నాయన్నారు, దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరం మోపువాడెవరు అన్నారు, ఆయన కుమారుని సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక ఆయన అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అన్నారు, మనల్ని ప్రేమించున్న వాడిని బట్టి అత్యధిక విజయం పొందుతున్నామన్నారు, దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపనేరదని అంత గట్టిగా చెప్పిన పౌలు గారు సడన్గా ఎక్కడికి వచ్చాడు ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఈ 9, 10, 11 అధ్యాయాల్లో దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. ఏం మాట పెట్టుకోవాలంటే, దేవుడి మాట తప్పిపోయేనా, ఇది ఆయన ప్రశ్న. సో 6వ వచనం అంటున్నాడు, అయితే దేవుని మాట ఏంటి ప్రశ్న అంటే, ఇప్పుడు కొత్త నిబంధనలో మనకేం చెప్పుకున్నాం, 8వ అధ్యాయంలో మనకి ఏ శిక్షా విధి లేదు, దేవుని ఆత్మ మనలో ఉన్నాడు, మనం ఆత్మచేత దేవుని పిల్లలమయ్యాం. 15వ వచనంలో దత్తపుత్రాత్మను పొందాం. 8వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందలి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించింది. మనం దత్తపుత్రులమయ్యాం. 16వ వచనంలో అబ్బా తండ్రి అని మొరపెట్టే దేవుని ఆత్మ మనలో ఉంది. మనం వారసులం, మనం పిల్లలం, మనకు రాబోయే కాలంలో మహిమ ఉంది, మహిమ గల స్వాతంత్ర్యం ఉంది. కాబట్టి దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుడే సమస్తము సమకూడి జరుగుతుంది. మనల్ని ఎవ్వరూ దేవుని ప్రేమ నుండి ఎవ్వరూ ఎడబాపలేరు. ఒకవేళ మనం ఎడబాపుకుందామన్నా కూడా మన వల్ల అయ్యేది కాదు. కారణం ఏంటంటే దేవుని అత్యధికమైన ప్రేమ, కృప. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, మరి దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, వాళ్ళు రక్షణ పొందలేదు కదా, వాళ్ళు మారు మనసు పొందలేదు కదా, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోలేదు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళను దేవుడు ఏర్పరచుకొని వాళ్ళని వదిలేశాడా? మరి వాళ్ళని వదిలేసిన ఆయన నన్ను వదిలేయడానికి గ్యారంటీ ఏంటి? పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీరు నా ప్రజలు అని చెప్పాడు. భూమి మీద ఉన్న సకల వంశములో నేను మిమ్మును మాత్రమే ఎరుగుదును అన్నాడు. మీరే నా ప్రజలు అన్నారు. వారికి అన్నీ ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని నుండి తొలగిపోయారు, దేవుని నుండి వేరైపోయారు, దేవుని మాటకు అవిధేయులైపోయారు. ఆ కారణమును బట్టి దేవుడు వారిని చెదరగొట్టాడు. మనం బైబిల్ పట్టణాల్లో మనం హెజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు 586వ సంవత్సరంలో నెబుకద్నెజర్ రాజు వచ్చి 3వసారి దండయాత్ర చేసినప్పుడు ఆ యెరూషలేము పట్టణాన్ని మొత్తాన్ని కూడా కూలగొట్టి ఒక్కళ్ళు కూడా లేకుండా మందిరం అంతా కాల్చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. 70 సంవత్సరాలు బబులోను దేశంలో వారు చెరలో ఉన్నారు. 70 సంవత్సరాల తర్వాత కొరేషు అనేటువంటి చక్రవర్తి రాజై మీరు మళ్ళా వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టుకోండి అన్నాడు. ఆల్రెడీ అక్కడ దాదాపు 20-30 లక్షల మంది ఉండగా ఎక్కడ బబులోను దేశంలో ఎంతమంది వచ్చారు? కేవలం దాదాపు 50,000 మంది మాత్రమే వచ్చారు. ఎందుకు? మందిరం కట్టడానికి. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఆగి కట్టడం ఏదో మొత్తానికి కట్టారు, మందిరాన్ని కట్టారు. కానీ వారి ఆత్మీయ స్థితి అంత బాగలేదు. అప్పుడే దేవుడు హగ్గైని లేపాడు, జఫన్యాను లేపాడు. అది జరిగినటువంటి కొన్ని 100 సంవత్సరాల తర్వాత నెహెమ్యా కాలంలో దేవుడు మలాకీని లేపాడు. సరే, యేసు ప్రభు కాలంకి వచ్చేసరికి మళ్ళా మందిరం కట్టారు. హేరోదు కట్టించాడు. యేసు ప్రభు వారి కాలంలో దేవాలయం ఉంది. అందుకోసం యేసు ప్రభు వారు అన్నాడు, ఈ దేవాలయాన్ని 40 సంవత్సరాలు కట్టారు కదా, దీన్ని పడగొట్టండి, నేను మళ్ళా దీన్ని లేపుతాను అన్నాడు. వాళ్ళు అనుకున్నారు భౌతికమైన ఆలయం గురించి అనుకున్నారు, అది యేసు ప్రభు గురించి. సరే, ఆ ఆలయం కూడా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి వచ్చి ఈ ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వీళ్ళను పూర్తిగా ధ్వంసం చేసి సమూల నాశనం చేసి ఒక్క ఇల్లు కూడా లేకుండా, ఇటుక మీద ఇటుక లేకుండా అరకలతోటి దున్నిచ్చి పట్టణం ఖాళీ చేశాడు. ఏ పట్టణం? యెరూషలేము పట్టణం. ఎప్పుడది? క్రీస్తు శకం 70వ సంవత్సరం. ఇక అప్పటి నుండి ప్రపంచ పటంలో ఇశ్రాయేలు అనే దేశం లేదు. ఎప్పటి వరకు లేదు?
1948 వరకు లేదు, దాదాపు 1900 సంవత్సరాలు ప్రపంచ పటంలో ఇస్రాయేల్ అనే దేశం లేదు. కానీ దేవునికి స్తోత్రం, దేవుని కృపను బట్టి 1948లో మే నెలలో వాళ్ళు వెళ్ళి ఇది మా దేశం అని కూర్చున్నారు. ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశం ఆ దేశం అది. కానీ ఇప్పుడు పౌలు గారి ఆ సువార్తల గురించి చెప్తూ ఏం చెప్తుంది సువార్త? దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు, దేవుడు తన ప్రజలను వదిలిపెట్టడు, దేవుడు తన ప్రజలు దూరమైన వారు ఒకవేళ పడిపోయినా కూడా దేవుడు వాళ్ళని శిక్షించైనా తీసుకొస్తాడు తప్ప దేవుడు తన ప్రజలను వదిలిపెట్టడు. ఈ సువార్త. ఇప్పుడు మనకున్న నిరీక్షణ ఏంటంటే మనం అంతం వరకు కొనసాగుతామంటానికి నమ్మకం మన బలము, మన శక్తి కాదు. కారణం మనల్ని పిలిచినవాడు, ఆయన నమ్మకమైన వాడు, మనల్ని పట్టుకున్నవాడు, మధ్యలో వదిలేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 9వ అధ్యాయంకి వచ్చేసరికి మరి వాళ్ళ సంగతి ఏంటి? ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు, దేహ సంబంధులైన సహోదరులు. వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు, వాళ్ళ ఆధిక్యతలేంటి? దత్తపుత్రత్వం, దేవునికి పిల్లలు. ఎస్కేల్ నిర్గమకాండం 5వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నీ ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. దేవుడు ఈ ప్రపంచంలో అనేక మంది జనాలు ఉండగా ఈ జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. ఎందుకు? వాళ్ళు లెక్కకి ఎక్కువనా? అందరికంటే తెలివిగలనా? అందరికంటే బలమైన వారనా? అందరికంటే జ్ఞానము గలవారనా? కాదు. తన ప్రేమను బట్టి, నిబంధనను బట్టి. రండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు. వాళ్ళేదో జనాలు, అసలు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఒక్క అబ్రహాము, ఆయనకు పిల్లలు లేరు, 75 ఏళ్ళు అప్పటికి. అక్కడ దేవుడు పిలుచుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుమారులు వాళ్ళని విస్తరింపజేసి వీళ్ళు నా జనము అనే దేవుడు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 15వ వచనం, 14-15. చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్న అంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనను. దేవుడు ఆ జనాంగమును ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఆ రోమా సంఘస్థుల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, పౌలు గారు మీరు అద్భుతంగా చెప్పారండి. మొట్టమొదట అందరూ పాపులని చెప్పారు. దాని తర్వాత విశ్వాసం వలన, క్రియల వలన కాకుండా విశ్వాసం వలన దేవుని దగ్గర నీతిమంతులం అవుతామని చెప్పారు. దాని తర్వాత మనం ఎలా పరిశుద్ధపరచబడాలో 5, 6, 7 అధ్యాయాలు చెప్పారు. 8వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు యొక్క గొప్ప ఆశీర్వాదాలన్నీ గొప్ప లిస్టు రాశారు. ఇదంతా బాగానే ఉంది, మేము అన్యజనులం. మరి అసలు వాళ్ళు ఎడిపోయారు? పాత నిబంధన అంతా వాళ్ళ గురించి కదా, మరి వాళ్ళు దేవుని పిల్లలు కదా. సరే, వాళ్ళు అవిధేయులయ్యారా, వాళ్ళు నిబంధనలు నిలవలేదా పక్కన పెట్టండి. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళని వదిలేశాడా దేవుడు? వాళ్ళు వదిలేసి ఇప్పుడు కొత్త వాళ్ళు, వీళ్ళంతా నా ప్రజలు, ఇక వాళ్ళతో నాకు సంబంధం లేదంటున్నాడా దేవుడు? ఇవి ఆయన ప్రశ్నలు. కాబట్టి 9వ అధ్యాయంలో 9, 11, 10, 9, 10, 11 ఈ 3 గ్రూప్. 9వ అధ్యాయంలో
పాస్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సర్వ జనముల మధ్యలో దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు, ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయంలో వారి రిజెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. పాస్ట్ ప్రజెంట్ రిజెక్షన్. వారు ఇప్పుడు విధేయతలో లేరు. వారు చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో వారు పాత నిబంధనను ఒప్పుకుంటారు కానీ కొత్త నిబంధనను వాళ్ళు ఒప్పుకోరు. మీరు యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎదురు తిరుగుతారు. అక్కడ వాళ్ళకి ఇష్టం లేదు యేసు ప్రభు అంటే. ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో. వారు అంటారు యెహోవా మా దేవుడు, కానీ యేసు ప్రభు దేవుడు కాదు. అసలు యేసు ప్రభు దేవుని కుమారుడే కాదు. ఇది 10వ అధ్యాయం. 11వ అధ్యాయంలో ద ఫ్యూచర్ రెస్టోరేషన్. 9వ అధ్యాయము పాస్ట్ ఎలక్షన్, 10వ అధ్యాయము ప్రజెంట్ రిజెక్షన్, 11వ అధ్యాయము ఫ్యూచర్ రెస్టోరేషన్. దేవుడు తన ప్రజలను ఎలా సమకూరుస్తాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు యాంటిసిపేట్ చేస్తున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు? రండి 9వ అధ్యాయం లేకపోతే 11వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అలాగైనా నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన. దేవుడు వదిలిపెట్టాడా? పూర్తిగా వదిలిపెట్టేశాడా? ఇక వాళ్ళ సంగతి అయిపోయిందా? మరి అన్ని మాటలు చెప్పాడు కదా దేవుడు, వాగ్దానాలు నెరవేరుస్తా అన్నాడు కదా, ఎక్కడ పోయాడు దేవుడు? ఆ ప్రశ్నకు జవాబు ఈ 9, 10, 11 అధ్యాయాల్లో చెప్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలును వదిలిపెట్టలా. ఇశ్రాయేలు తన ప్రజలు, మరి ఇప్పుడే మనం చదివాం, వారిని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే 9వ అధ్యాయం 6వ వచనం. వారి ఆశీర్వాదాలు చూస్తున్నాం కదా. వారి ఆశీర్వాదాలు ఏంటి? 9వ అధ్యాయం 4వ వచనంలో నెంబర్ 1 దత్తపుత్రత్వం, నెంబర్ 2 మహిమ. ఏ మహిమ? ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుడు అలా వచ్చినప్పుడు ఆ 70 మంది అధిపతులు వారు దేవుని దగ్గర భోజనం చేశారు. దేవుని మహిమను వారు చూస్తూ వచ్చారు. మహిమ వారిది. ఇంకా నిబంధనలు వారివి. పాత నిబంధనలు కాదు, నిబంధనలు. దావీదుతో నిబంధన, నోవహుతో నిబంధన, ఇశ్రాయేలు ప్రజల యొక్క నిబంధనను దేవుడు వారికి ఇచ్చాడు. దాని తర్వాత ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము వారికి ఇవ్వబడ్డది. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఎవరికి ఇవ్వబడింది? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఎప్పుడు? నీవు నా మాట వింటే. వాళ్ళకి ఇవ్వబడిన నిబంధనలో భాగం అది. ఏం భాగం? ఈ దేశము నేను మీకు ఇచ్చుచున్నా. ఇప్పుడు మనం భారతదేశాన్ని పట్టుకుని ఈ దేశం నాకు ఇస్తున్నాడు దేవుడు అంటానికి లేదు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ దేశం ఇచ్చాడు. మనకిప్పుడు దేశాలు ఏమి ఇవ్వట్లే. కొత్త నిబంధనలో దేశాలు, దేవుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లా. దేవుడు ఏమిస్తున్నాడు? అక్కడ పరలోకంలో నిత్య జీవం ఇస్తున్నాడు. కాబట్టి అది వారు. ఇంకా ప్రధాన ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచ వర్షిప్, మందిరం ఉంది వారి మధ్యలో, అక్కడ సర్వీస్, వాళ్ళ బలులు, అర్పణలు, ఇవన్నీ వారికి ఇచ్చాడు. ఇంకా వాగ్దానములు, దేవుడు ఎన్నో వాగ్దానములు ఇచ్చాడు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. మీకు గుర్తుందా? ఇర్మియా గ్రంథంలో మనం చదివాం, పగటికి నిబంధన, రాత్రికి నిబంధన, అవి లేకుండా పోతే నేను నా ప్రజలను వదిలిపెడతాను. అంటే పగలు ఉన్నంతకాలం, సూర్యుడున్నంతకాలం, చంద్రుడున్నంతకాలం దేవుడు తన ప్రజలను వదిలిపెట్టడు. అది అక్కడ అంశం. దాని తర్వాత ఇంకా క్రీస్తు వాగ్దానములు వీరివి, పితరులు వీరివారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులందరూ వీరివారు. దాని తర్వాత క్రీస్తు వీరిలో నుండి పుట్టెను. క్రీస్తు ప్రభువారు ఏ వంశంలో పుట్టాడంటే యూదా వంశంలో పుట్టాడు. ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్ర. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి వీళ్ళు ఎడిపోయారు, వీళ్ళు ఎందుకు సువార్తను అంగీకరించట్లేదు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇట్లా వదిలిపెట్టబడ్డారా అంటే, ఇప్పుడు పౌలు గారు చెప్తున్న ఒక ఆన్సర్ ఏంటంటే 6వ వచనం, దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానం అయినంత మాత్రాన అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం పౌలు గారు లేవనెత్తున్నాడు ఏంటంటే,
శరీర సంబంధమైనటువంటి వంశములో పుట్టినంత మాత్రాన ఎవ్వరు కూడా దేవుని పిల్లలు కారు. అబ్రాహాంకి 2 పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు. సరే, ఫస్ట్ అయితే 2 పిల్లలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇస్సాకు, ఇష్మాయేలు. ఎవరు పెద్ద? ఇష్మాయేలు పెద్ద. కానీ దేవుడు అన్నాడు, ఇష్మాయేలు వలనైంది నీ సంతానము కాదు, ఇస్సాకు వలనైంది మాత్రమే. అంటే జన్మతః ఎవ్వరు కూడా దేవుని నిబంధనలో భాగమేమీ కాదు. నేటి దినాల్లో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము క్రైస్తవులం, మా నాన్నగారు విశ్వాసి, మా అమ్మ విశ్వాసి, మా నాన్నగారు పెద్ద సేవకుడు, మా తాతగారు పెద్ద సేవకుడు, మేము పుట్టినప్పటి నుంచే క్రైస్తవులం, మీరు మాకు చెప్తారా మారు మనసు గురించి? మారు మనసు ఏంటండి? మేము పుట్టడమే సంఘంలో పుడితే ఇంకా మాకు మారు మనసు ఏంటి? చాలామందికి ట్రెడిషనల్ క్రిస్టియన్స్కి మారు మనసు, రక్షణ అనగానే వాళ్ళ కోపం వస్తుంది. మీరేం మీ చిన్నప్పటి నుంచి మేము మందిరంలో ఉన్నాం, మాకు రక్షణ ఏంటి అనుకుంటారు. బైబిల్లో చాలా స్పష్టంగా అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ దేవుని పిల్లలు కారు, ఎవరైతే వాగ్దాన సంబంధులో. కాబట్టి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు, ఇష్మాయేలు, ఇస్సాకు. ఇంకా కిందికి వస్తే ఏషావు, యాకోబు. సరే, ఇస్సాకు ఇష్మాయేలు అంటే తండ్రి ఒకడే, తల్లులు వేరువేరు. ఇష్మాయేలు తల్లేమో హాగరు, ఇస్సాకు తల్లేమో సారా. ఇంకా ముందుకు వస్తే యాకోబు పిల్లలు ఉన్నారు, ఇస్సాకు పిల్లలు ఉన్నారు. తల్లి తండ్రి ఇద్దరు ఒకళ్ళే, ఇద్దరు ఒకేసారి పుట్టారు, ఇద్దరు కవలలు. ఎవరు వాళ్ళు? ఏషావు, యాకోబు. పెద్దవాడు ఎవరు? ఏషావు. కాబట్టి ఎవరు వారసులు కావాలి? ఏషావు కావాలి. కానీ దేవుడు ఏమన్నాడు, ఆ తల్లి గర్భంలో పిల్లలు ఉన్నప్పుడే, వాళ్ళు పుట్టక మునిపే, వాళ్ళు ఇంకా పుట్టి మంచి పనో చెడు పనో అనేటువంటి క్రియలు ఏమీ చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును, నేను యాకోబును ప్రేమించితిని, ఏషావును. ఎప్పుడది? వాళ్ళు పుట్టిన తర్వాత కాదు, వాళ్ళ జీవితం చూసి కాదు, వాళ్ళ క్రియలు చూసి కాదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు పుట్టక ముందే దేవుడు చెప్పాడు. చాలామందికి ఈ విషయం చదవగానే అట్లా చేస్తాడు దేవుడు. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించడం అంటే తక్కువ ప్రేమించటం అని కూడా అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు చెప్పాడు కదా, ఏమన్నాడు? ఒకడు తన తల్లిని, తండ్రిని, తన సొంత ప్రాణమును సహా ద్వేషించకుంటే నాకు పాత్రుడు కాడు. ఇక్కడ ద్వేషం అంటే పోయి కొట్టడం అట్లా అని కాదు. బట్ ఇక్కడ యాకోబు, ఇప్పుడు ఏషావును ద్వేషించాలంటే ఏషావు ఈ లోకంలో బతకలేదా? నిజంగా దేవుడు ద్వేషిస్తే ఈ లోకంలో నిజం చెప్పాలంటే యాకోబు కంటే ఏషావే బాగా బతికాడు అనిపిస్తుంది. ఆది కాండంలో చూస్తే చాలా విస్తారమైన ఆస్తి కూర్చోబడింది. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవుడు తన ఏర్పాటులో యాకోబును చోటు చేసుకున్నాడు. వెంటనే వచ్చే ప్రశ్న ఏంటి? వెంటనే వచ్చే ప్రశ్న ఏంటి? దేవుని యందు అన్యాయము కలదా? అక్కడ అడిగే ప్రశ్న అదే. 14వ వచనం అన్నాడు. ఎమ్మటే మన మైండ్కి వచ్చే ప్రశ్న ఏంటంటే, అక్కడంటే సరే ఇష్మాయేలు హాగరుకు పుట్టాడు, ఐగుప్తీరాల కుమారుడు, కాబట్టి ఆయన వద్దన్నావు, బాగానే ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకే గర్భంలో పుట్టారు, ఇద్దరు కవలలు, ఇద్దరూ ఉన్నారు. ఇద్దరిని ఏర్పాటు చేసుకుని ఒకరిని ఎట్లా చేసుకుని దేవుని యందు అన్యాయము కలదా? అట్లానా? రాదు. ఎందుకు? దేవుడు తన గొప్ప సంకల్పమును బట్టి దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటి తెలియదు. ఒక పెద్ద బోధకుంది, చార్ల్స్ స్పర్జన్ గారని, ప్రసంగ చక్రవర్తి అని పిలుస్తారు. ఆయన దగ్గరకు ఒక సహోదరు వచ్చి, అయ్యా, దేవుని గురించి ఈ మాటలు చదువుతున్న నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దేవుడు ఇద్దరు అన్నదమ్ములలో ఒకళ్ళను ప్రేమించటం ఏంటి, ఒకళ్ళను ద్వేషించటం ఏంటి, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పన్నదంట. అప్పుడు ఆయన అంట, నాకు కూడా చాలా కష్టంగా ఉందమ్మా. దేవుడు ఏషావును ద్వేషించాడు అంటే నాకేం ఆశ్చర్యం లేదు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు అసలు ఏ మానవుణ్ణి ప్రేమించలేడు. ఎందుకు? అంత పాపులం మనం. దేవుడు కేవలం ఏం చేయాలా? ద్వేషించాలా. కానీ అట్లా ద్వేషించాల్సిన దేవుడు ఇక్కడ ఒక పాపిని ప్రేమిస్తున్నాడే, ఇది నాకు కష్టంగా ఉంది. దేవుడు ద్వేషించడంలో తప్పేం లేదు, కానీ దేవుడు తన కృపను బట్టి ఒక పాపి అయిన మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే, ఇశ్రాయేలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళలో దేవుడు కొంతమందిని
ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కారణమును బట్టి ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళను మాత్రం దేవుడు వదిలిపెట్టడు. చూడండి, ఇది దేవుని ఏర్పాటు. 27వ వచనం, 9వ అధ్యాయం 27వ వచనం, మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలీల సంఖ్య, కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడును. శేషమే, అందరూ శరీర సంబంధమైన వారందరూ దేవుని పిల్లలు. ఇక్కడ కూర్చున్న వారికి మరొకసారి ప్రభు పేరట మనవి. నువ్వు క్రైస్తవుడు అయి ఉండవచ్చు, చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగి ఉండవచ్చు, బైబిల్ తెలిసి ఉండవచ్చు. ప్రశ్న ఏంటంటే, దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావా? నీవు దేవుని కుమారుడు అయినావా? దేవుడు దర్శించినప్పుడు ఈ యాకోబు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యాకోబు, ఒక మాటలో చెప్పాలంటే, యాకోబు కంటే ఏశావు కంటే యాకోబు చాలా యుక్తిపరుడు, కుయుక్తిపరుడు, మోసం చేసినటువంటి వాడు. ఆ యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకానొక సమయం వచ్చేసరికి ఆ యాకోబు దేవుణ్ణి పట్టుకున్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. తొడగూడు వసిలిపోతున్నా, పోరాటంలో అటిటవుతున్నా దేవుణ్ణి వదిలి. కారణం ఏంటంటే, ఆరంభంలో యాకోబుకు అర్థం కాలేదు దేవుని యొక్క విలువ, కానీ దాని తర్వాత అర్థమైంది. కనుక అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఏం ఆశీర్వాదం కావాలి యాకోబు? ఏం తక్కువైంది నీకు? పెళ్లి కాలేదా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళ అక్కను పెళ్లి చేసుకున్నావు, వాళ్ళ పని వాళ్ళను పెళ్లి చేసుకున్నావు, 4 భార్యలు అయ్యారు, పిల్లలు లేరా? 11 మంది పిల్లలు ఉన్నారు. ఆస్తి లేదా? నువ్వు ఒక్కడివే వెళ్ళావు మామ దేశానికి, ఇప్పుడు విస్తారమైన ఆస్తి వచ్చింది. ఇంకేం ఆశీర్వాదం కావాలా? అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం కావాలయ్యా? లేదు ప్రభువా, అవన్నీ ఆశీర్వాదాలు కాదు. ఏంటి ఆశీర్వాదం? దేవుని కరుణ మన జీవితంలో ఉండడం. పోరాడాడు యాకోబు. కనుక మన జీవితంలో కూడా పిల్లరా, దేవుని దగ్గరికి మన క్రియలతోటి మనం రాలేం. ప్రభా, నేను వాళ్ళకంటే మంచోడిని, వీళ్ళకంటే మంచోడిని, వాళ్ళకంటే బాగున్నాను. ఆ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు లూకాసు వార్తలో. ఏమని? ప్రభా, నేను సుంకర్లాగా లేను, వాళ్ళలాగా లేను. చాలాసార్లు మనకు తెలియకుండానే మనలో ఏమొస్తుంది తెలుసా? నేను వేరే వాళ్ళకంటే మంచోడిని, మంచి విశ్వాసని, నేను దేవుని దగ్గర బాగా ఉంటాను, వాళ్ళు ఇలా లేరు, వీళ్ళు అలా లేరు, నేను చాలా శ్రేష్టమైనది. దీని వలన దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. మన స్వనీతి కుదరదు. కాబట్టి ఇక్కడ యాకోబును ప్రేమించను, ఏశావును ద్వేషించను అంటే అర్థం, దేవుడు తన ప్రణాళికలో యాకోబును ఉంచుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా మనం రక్షణలోకి వచ్చామంటే మనము దేవుని వెదకలేదు, దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్పునాది వేయబడక మునిపే. మనకై మనం దేవుని దగ్గరకు రాలేదు. మనం ఎక్కడున్నాం? మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. మనము మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి నడుచుకొనుచు ఉన్నాం. ఇది మన పరిస్థితి. అలాంటి సమయంలో దేవుడు తన మహాకృప చేత ఎట్లా యాకోబును ఏర్పాటు చేసుకున్నాడో, తన ఏర్పాటును బట్టి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మనలో అతిశయం లేదు, మనలో గర్వం లేదు. చాలాసార్లు సమస్యలు ఎక్కడొస్తాయి? నా పేరు చెప్పరా, నా పేరు అనౌన్స్ చేయరా, నన్ను పిలవరా, నాకు ముందు ప్లేసు ఇవ్వరా. ఇక మన దగ్గర అంటే ఉండవు, కానీ బయట చోట చాలా సమస్యలు ఉంటాయి. ఈడ కూర్చోబెడతారు, ఒకరిని పిలవకపోతే ఒకళ్ళ కోపం, ఒకరిని పిలిస్తే ఇంకోళ్ళ కోపం. కొన్ని ప్రత్యేకమైన గీతాలు ఉంటాయి, వాళ్ళు పాడేది మనకి ఏమి వినబుద్ధి కాకపోయినా మనం వినాలంతే. మమ్మల్ని పిలవలేదని వాళ్ళ కోపాలు. ఎక్కడికి ఇవన్నీ? మేము శ్రేష్ఠులము అనే భావన. ఈ యాకోబు ఏశావును చూసినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలనేది ప్రశ్న కాదు, కానీ దేవుని ఏర్పాటును అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి అతిశయం జీరో చేయబడాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా ఇది నీ కృప,
నేనేమై ఉన్నానో నీ కృప వలన మాత్రమే అయ్యున్నాను. ఇది కృప తప్ప మన మంచితనము, మన గొప్పతనము, మన బలము, మన శక్తి ఏది కూడా లేదు. దేవుని యందు అన్యాయం అనేది లేదు. లోకంలో అనేక మంది ఉండగా దేవుడు నిన్నే రక్షించుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన కృప, ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక. మనకంటే మంచివారు ఉన్నారు, మనకంటే శ్రేష్ఠులు ఉన్నారు, మనకంటే గనులు ఉన్నారు, మనకంటే తెలివిగల వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు తన కృపను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా దేవుడు తన కృపను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. మరి వారు ఎలా రక్షణలోకి వస్తారు? ఇప్పుడు లేరు కదా అంటే వారు కూడా ఎలా రక్షణలోకి రావాలి? 10వ అధ్యాయం వారు ఎలా వచ్చారు? 9వ అధ్యాయం 30వ వచనం, అట్లయితే ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా అయినట్టు దాన్ని. ఇప్పటికి కూడా చాలామంది దేవుని దగ్గర నీతి పొందాలంటే ఏమనుకుంటున్నారు? క్రియల ద్వారా. అందుకోసం ఏం చేస్తారు? ఫలానా ఊరికి వెళ్దాం. కొన్ని మతాలు ఏం చేస్తారు? జుట్టిస్తారు దేవునికి. క్రియలు సరే వాళ్ళతో ఉందని ఇప్పుడు క్రైస్తవంలో కూడా నువ్వు 7 వారాలు రావాలి, 7 వారాలు ఈ మందిరానికి రావాలి, లేకపోతే 7 వారాలు ఉపవాసం ఉండాలి. ఏంటవి? క్రియలు. క్రియల ద్వారా నీతి రాదు, విశ్వాసము ద్వారా. మన స్వనీతి కాదు. చూడండి 10వ అధ్యాయం 2వ వచనం, వారు దేవుని విషయమందు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తై ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలముగు నీతి నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి. పిల్లరా, మనం నీతిమంతులమయ్యాం. కారణం ఏంటంటే విశ్వాసమును బట్టి. రోమాపత్రిక మొత్తం కూడా ఒక్కటే అంశం ఏంటంటే విశ్వాసము వలన నీతి. ఎలాగా? చూడండి 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడ్డం లేఖనము చెప్పు. యూదులని గ్రీసు దేశస్తున్న భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే అన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, ఒకవేళ మారు మనసు పొందాము అనుకుంటుంటే నీ నీతి మారు మనసును కలగజేయదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, అంటే ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన మృతుల నుండి లేచాడు. ఎందుకు మృతుల్లోకి వెళ్ళాడు? నీ నా పక్షముగా. నువ్వు నేను పాపిమి, మనందరం పాపులం. మన పాపం యొక్క శిక్ష మనం అనుభవించలేమని, మన వల్ల కాదని, మనము శిక్ష అనుభవించినా మన పాప పరిహారం జరగదని దేవుడు మానవ రూపంలో ఈ లోకంలో జన్మించి నీకు నాకు బదులుగా కలువరి శిలువలో ఆయన మరణిస్తూ వచ్చాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన తల మీద ముండ్ల కిరీటము. ఎందుకయ్యా అంటే మనము పొందాల్సిన శిక్ష ఆయన అనుభవించి ఆయన రక్తము కార్చాడు. నువ్వు నేను నీతిమంతులము కావటానికి. ఎవరైతే దీన్ని అంగీకరిస్తారో, చాలామంది అంగీకరించరు. కారణం ఏంటి? నేను పాపిని ఏంటండి, నేను అబద్ధాలు ఆడను, నేను చెడు విషయాలు చదవను, నేను ఫలానవి చూడను, నేను మంచోడినండి, మీరేంటి మేము పాపిని అంటారు? చాలామందికి ఇష్టం లేదు. సువార్త ఏంటి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. చాలామంది కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు మంచోడు, నేను కూడా మంచోడిని, నేను ఎప్పుడు తప్పు చేయలే. చాలామంది ధైర్యం అది. దేవుని దగ్గర ఎవ్వరికీ మార్కులు రావు. కారణం ఆయన అత్యంత, మన జీవితం మొత్తం, సపోజ్ ఇప్పుడు మన మనిషి ఉన్నాడు కదా,
ఏంటి పాపం అంటే దొంగతనం, వ్యభిచారం, చెడు సంగతులు మాట్లాడటం, అబద్ధాలు మాట్లాడటం, లేదా చెడు మాటలు మాట్లాడటం, చెడు సంగతులు, ఇవన్నీ పాపం అనుకుందాం కదా. పాపమే. ఒక మనిషిని పుట్టగానే తీసుకుని ఒక అడవిలో వేసేద్దాం, అక్కడ ఎవరితో మాట్లాడటానికి లేదు, పరిశుద్ధుడైపోతాడా? అబద్ధాలు చెప్పడానికి ఎవరున్నారు? అక్కడ ఎవరు లేరు. చెడు సంగతులు మాట్లాడా? లేదు. చూశాడా? లేడు. మరి అట్లాంటి వాళ్ళు పరలోకం తీసుకెళ్ళిపోవచ్చా డైరెక్ట్? పాపం అనేది బయట నుంచి లోపలికి వచ్చేది కాదు. అందుకోసం యేసు ప్రభు వారి దగ్గర శిష్యులు వాళ్ళ చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే వాళ్ళు కంప్లైంట్ చేశారు, ప్రభు చూడు వాళ్ళు చేతులు కడుక్కోవట్లే అన్నారు. ప్రభు అన్నాడు, లోపల నుంచి బయట నుంచి లోపలికి పడేది కాదు అపవిత్రపరిచేది, లోపల నుంచి మనుషుని హృదయంలో ఏమొస్తాయి? రండి మార్కు సువార్త. అంటే మన హృదయం ఎంత భయంకరమైనదో యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం. మనుషుల లోపల నుండి అనగా మనుషుల హృదయంలో దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనములు, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభ, అవివేకం, ఇవన్నీ ఎక్కడా? లోపల. కాబట్టి బయటికి నీతి కాదు. బయటికి ఏదో బంగారం అంతా తీసేసేసి లేకపోతే కలర్ బట్టలను తీసి తెల్ల బట్టలు వేసుకొని అక్కడ పవిత్రులేం కాం. మంచిదే, అలా ఉంటే మంచిదే, నేనేం కాదన్నా. కానీ అసలు క్లీన్ కావాల్సింది ఏంటంటే హృదయం. ఎందుకు? ఇది హృదయము ఘోరమైన వ్యాధి గలదు, బహు మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలదు. ఈ హృదయం మార్చబడాలి అంటే క్రీస్తు ప్రభువారి రక్తము తప్ప మరి ఇంకేది మనిషిని మార్చలేదు. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో విశ్వాసులమైన మనం దేవునికి రుణస్థులంగా ఉండగలుగుతాం, దేవుని హెచ్చించగలుగుతాం. ప్రభువా, నా జీవితంలో మంచిది ఏదీ లేదు, నీవు నన్ను ఏర్పరచుకోవడానికి, నువ్వు నన్ను ఇంతవరకు బ్రతికించటానికి, ఇప్పటి వరకు నాకు జీవం ఇవ్వటానికి నాలో ఎటువంటి మంచిది. ఎప్పుడైతే ఇది మర్చిపోతామో ప్రభువుని ప్రశ్నిస్తాం, నాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకెందుకు ఇచ్చావు, ఎప్పుడు ఇస్తావు నాకు నువ్వు అంటే ఏం చెప్తున్నాం? దేవుని యందు అన్యాయం ఉంది, దేవుడు సరిగా పరిపాలించట్లేదు, దేవుని దించేయాలి ఎలక్షన్లు వస్తే, నా ఓటు దేవునికి కాదు, దేవుని ప్లేస్లో నేనుంటే భలే చేస్తా. అసలు చేస్తావా దేవుని ప్లేస్లో? మనం అనుకుంటాం దేవుడు సరిగా చేయట్లే, ఎప్పుడు ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది, దేవుని ప్లేస్లో నేనుంటేనా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవుని యందు అన్యాయము కలదా? అట్లానా? రాదు. సరే, మన అంశంలోకి వస్తే పిల్లరా, రక్షణ అనేది దేవుడిచ్చే వరం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులం అవుతాం. కాబట్టి అన్యజనులైనా యూదులైనా ఏంటి మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ అన్యజనుల సంఖ్య పూర్తయ్యేంత వరకు దేవుడు వారిని అవిధేయతలో ఉంచాడు. ఒకానొక కాలం రాబోతుంది, దేవుడు మరలా వారిని విశ్వాసంలోనికి తీసుకొస్తాడు. 11వ అధ్యాయంలో చెప్తాడు, కొంతకాలం వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని కొట్టివేశాడు, విరిచివేసి ఆ కాండములోకి అన్యజనులు అనేటువంటి అడవి ఒలీవ మొక్కను తీసుకొచ్చి అంటుగట్టాడు. మనం ఎవరిమి? అడవి ఒలీవ మొక్కలు. మనల్ని తీసుకొచ్చి అంటుగట్టాడు. మరి మనల్నే అంటుగట్టి బతికిచ్చినోడు వాళ్ళని బతికించలేడా? అది పౌలు గారి ఆర్గ్యుమెంట్ 11వ అధ్యాయంలో. రండి 11వ అధ్యాయం మొట్టమొదట 18వ వచనం, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించినదిగా నీ వేరు భరించట్లేదు. 20వ వచనం, మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డరు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? 24వ వచనం, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కొయ్యబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టుకు అంటకట్టబడినలా స్వాభావికమైన కొమ్మలగు వారు మరణిశ్చయముగా సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడరా? 25వ వచనం, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకొనకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకుని కూర్చున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను.
వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించును, పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ దేవుడు తన సమయంలో ఏం చేస్తాడంటే వారిని కూడా రక్షిస్తాడు. అన్యజనుల యొక్క సంఖ్య పూర్తయినప్పుడు దేవుడు వారిని కూడా రక్షణలోకి నడిపిస్తాడు. అందరినీ కాదు, ఎవరైతే వాగ్దాన సంబంధంలో దేవుడు వారిని కూడా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలా. కొన్ని వేల సంవత్సరాలైనా, వందల సంవత్సరాలైనా దేవుని వాగ్దానం నిలకడగా ఉంది. అందుకోసం పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, చూడండి, రండి అందరం కలిసి చదువుదాం. 11వ అధ్యాయం, రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనం, 11:29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ దేవుడు పశ్చాత్తాపడు. ఎందుకు పిలిచానరా అనుకోడు. దాని తర్వాత 33వ వచనం, 33, 34, 35, 36 అందరం కలిసి, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి యుగముల వరకు ఆయన మహిమ. ఏం నేర్చుకున్నాం ఈ పాఠం? దేవుడు తన ప్రజలను వదిలిపెట్టడు. దేవునిలో అన్యాయము లేదు. దేవుని మాట తప్పిపోదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునిలో దుర్నీతి లేదు. మనకు అర్థమైనా కాకపోయినా దేవుడు తన గొప్ప ప్రణాళికను బట్టి, ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యము గంభీరం మనకు అర్థం కాదు. మన జీవితంలో కష్టాలు ఎందుకున్నాయి అర్థం కాదు. అనారోగ్యం ఎందుకుంది అర్థం కాదు. కొంతమంది త్వరగా చనిపోతున్నారు ఎందుకు అర్థం కాదు. కానీ ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము గంభీరములు మనకు అర్థం కాకపోవచ్చు. అంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు అంటానికి లేదు. ఆయన జ్ఞానం అనంతమైంది. మరి ఏం చేద్దాం? మనం విశ్వాసముతోటి దేవుడిచ్చిన మార్గములో మనం ముందుకు కొనసాగి, కష్టమైన నష్టమైన, లేమైన ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, కష్టమైన సుఖమైన, పేదరికమైన ఐశ్వర్యమైన, విశ్వాసముతోటి ప్రభువా నీవు నమ్మదగిన వాడవు అని ముందుకు కొనసాగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. శ్రీమంతుడు అయినటువంటి అద్వితీయుడైనటువంటి దేవ, నీ బుద్ధి జ్ఞాన బాహుల్యములు గంభీరములు, నీ మార్గములు అగమ్యములు, నీ ప్రణాళికలు శాశ్వతం, నీ సంకల్పములు శాశ్వతం. ఇశ్రాయేలు యొక్క చరిత్ర మేము చూసినప్పుడు ఎంత అద్భుతం ప్రభువా. క్రీస్తు శకం 70లో లేకుండా పోయిన దేశం 1948లో మరలా చుట్టూ ఉన్న ఆ యొక్క శత్రు దేశాల మధ్యలో చిన్న దేశం సర్వైవ్ అయ్యి ఇప్పుడు మరలా గొప్ప దేశముగా అనేకమైన పోరాటాల మధ్యలో ఉన్నప్పటికీ నీ ప్రజలను నీ విడిచిపెట్టు వాడవు కాదు. నువ్వు నమ్మదగిన వాడవు. నీ మాట తప్పిపోదు ప్రభువా. భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ నీ మాటలో సున్నైనా పుల్లైనా గతించిపోదు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మాట తప్పేవాడవు కాదు. నీవు అన్యాయస్తుడవు కాదు. నీవు దుర్నీతిపరుడవు కాదు. నీవు పరిశుద్ధుడవు. నీ సంకల్పం ఎవ్వరు కూడా మార్చలేరు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ లక్షణమే మా జీవితానికి లంగరు ప్రభువా. మా జీవితంలో మేము ముందుకు కొనసాగేది మా మంచితనము, మా భక్తి, మా శక్తిని బట్టి కాదు ప్రభువా. నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. నీవు మమ్మల్ని పిలుచుకున్నావు. మమ్మల్ని పిలిచిన వాడు తన కృపావరం విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడు. దట్ ఇస్ ద ఓన్లీ కంఫర్ట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. మమ్మల్ని పిలిచినవాడు నమ్మకస్తుడు. తన కుమారుని సహవాసం మమ్మల్ని పిలిచినవాడు నమ్మకస్తుడు కనుక మమ్మల్ని కాపాడుతాడు. మా గురంతా నీ గుణలక్షణాల మీదనే ఉండడానికి కృప చూపించండి. మా జీవితం మా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కాకుండా, మా స్థితిగతుల మీద కాకుండా, మా బలహీనతల మీద కాకుండా కేవలం నీ గుణలక్షణాల మీద ఆధారపడి నీ న్యాయము,
నీ ప్రేమ, నీ పరిశుద్ధత, నీ యొక్క దీర్ఘశాంతము, వీటి మీద మేము ఆధారపడటానికి, నీ సత్యము, ఇవి మాకు ఆధారం కావటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మనము మోకరించి ప్రభు బల్ల యోగ్యముగా పాల్గొనడానికి సిద్ధపడి ప్రభు బలలో పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొందితిని. ప్రభు యేసుతాను రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాసు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకేనా, నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై చేయని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసు పొందినారో అటు వారు మీ కుడి చేతిని ఉంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ముక్క తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ ప్రార్థనలో తల ఉంచి అటు ఇటు చూడకుండా మరి ప్రార్థనలు గడపవలసిందిగా మనం చేస్తున్నాం. రమేష్, కృపాకరణ. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో నిబంధన పాత్ర, అనేకల పాపరిహారం చిందించబడుచున్న నిబంధన పాత్ర, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై మీరు చేయని చెప్పిన. ఎవరైతే రొట్టెలో పాల్గొన్నారో అటు వారు మరలా మీ కుడి చేతిని ఉంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో చుక్క పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.